తులారాశి వారికి ఈ శనివారం ఒక అద్భుతమైన మలుపు తీసుకురాబోతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, మహాలక్ష్మీదేవి కటాక్షంతో నిలిచిపోయిన పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ధనం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, వివాహం, విదేశీ అవకాశాలు, ఆస్తి, ఆరోగ్యం ప్రతి రంగంలో శుభవార్తలు వినే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీ అదృష్టం ఏ విధంగా ఉండబోతోందో, అలాగే చివరిలో చెప్పే ప్రత్యేకమైన పరిహారంతో సహా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి అని చెప్పి తెలియజేస్తున్నామండి. అందరికీ కూడా నమస్కారం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహం, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అపారమైనటువంటి కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రాశి వర్స్ తెలుగు ఛానల్కు హృదయపూర్వక స్వాగతం తెలుపుకుంటున్నామండి. ఈరోజు ఆగస్టు 1, 2026 ఆషాఢ మాసం శనివారం సందర్భంగా తులారాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది, ఈరోజు ఏ రంగాలలో విజయం లభించబోతోంది, ధనయోగం, ఉద్యోగ యోగం, వ్యాపార అభివృద్ధి, అలాగే కుటుంబ సుఖ సంతోషాలు, వివాహ యోగం, ఆరోగ్యం, ఆస్తి వ్యవహారాలు, పెట్టుబడులు, కోర్టు కేసులు, విదేశీ ప్రయాణ అవకాశాలు వంటి ప్రతి అంశాన్ని ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందామండి. ముందుగా ఈరోజు పంచాంగ విశేషాలను కనుక మనం చూసుకుంటే, ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, ఆగస్టు 1, 2026 శనివారం, తిథి తదియ రాత్రి 11:07 వరకు ఉండి తర్వాత చవితి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి 8:45 వరకు ఉండి తర్వాత పూర్వభద్ర నక్షత్రం ప్రారంభం అవుతుంది. అమృత గడియలు మధ్యాహ్నం 1:09 నుంచి 2:50 వరకు ఉన్నాయి. వర్జం తెల్లవారుజామున 3:23 నుంచి 5:02 వరకు, దుర్ముహూర్తం ఉదయం 7:41 నుంచి 8:32 వరకు ఉన్నాయి. చంద్రుడు కుంభరాశిలో సంచారం అనేది చేస్తున్నారని చెప్పచ్చు. మరి ఈరోజు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, మహాలక్ష్మీదేవి కటాక్షం, అలాగే చంద్రుడి అనుకూల ప్రభావం వల్ల తులారాశి వారికి అనేక శుభ సంకేతాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ధనలాభం, కెరియర్ గ్రోత్, ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపార అభివృద్ధి, కొత్త ఆదాయ మార్గాలు, ఆస్తి యోగం, పెట్టుబడుల లాభాలు, విదేశీ అవకాశాలు, కోర్టు వ్యవహారాలలో విజయం, కుటుంబంలో శుభవార్తలు, వివాహ యోగం, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. తులారాశి వారికి ఈరోజు ఉద్యోగం, వ్యాపారం, ధనం, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ, విద్య, ఆస్తి మరియు భవిష్యత్తు అవకాశాల పరంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం వివరంగా తెలుసుకుందామండి. తులారాశి దినఫలంలో ఈరోజు ముందుగా వీరికి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో గనక మనం చూసుకున్నట్లయితే, ఈరోజు ధనయోగం ఈ రాశి వారికి చాలా బలంగా కనిపిస్తుంది. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు, కమిషన్, బోనస్ లేదా రావాల్సిన బకాయిలు మీ చేతికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడుల్లో లాభాలు సూచనలు కనిపిస్తున్నప్పటికీ కూడా పూర్తి పరిశీలన తర్వాతే పెట్టుబడులు పెట్టండి. ఆన్లైన్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్, యూట్యూబ్ ఇన్కమ్, అలాగే ప్యాసివ్ ఇన్కమ్ వంటి రంగాలలో ఉన్న వారికి కొత్త ఆదాయ అవకాశాలు కనిపించబోతున్నాయండి. అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ మరియు బడ్జెట్ మేనేజ్మెంట్ పాటిస్తే ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయాల్సి వచ్చినా భవిష్యత్తు కోసం కొంత పొదుపు చేయటం అనేది ఈ రాశి వారికి మంచిదిగా చెప్పబడుతుంది. మరి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే, ఉద్యోగస్తులకు ప్రమోషన్, శాలరీ హైక్ మరియు కెరియర్ గ్రోత్ గురించి శుభవార్తలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఐటీ, సాఫ్ట్వేర్, ఫార్మా, హెల్త్ కేర్, బ్యాంకింగ్, గవర్నమెంట్ జాబ్స్, డిజిటల్ మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి కూడా అనుకూలమైన రోజు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లభించే అవకాశాలు ఉన్నాయి. మరి భాగస్వామ్య వ్యాపారంలో చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ఒప్పందాలను జాగ్రత్తగా పరిశీలించుకోండి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్స్ లేదా ఉద్యోగ సమాచారాలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి రాశి వారికి ఆరోగ్యపరంగా రేపటి రోజున ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే కనుక, ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడిని కొంత తగ్గించుకునే ప్రయత్నం చేయండి. గుండెకి సంబంధించినంత వరకు బీపీ, డయాబెటీస్ ఉన్నవారు మందులు సమయానికి తప్పనిసరిగా వేసుకోవాలి. యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయటం వలన శారీరక, మానసిక ఆరోగ్యం అనేది మెరుగవుతుందండి. ప్రయాణాల్లో అలసట వచ్చే అవకాశం ఉంది. తగినంతగా నీరును త్రాగండి. అలాగే నిద్రలేమి సమస్య ఉంటే మొబైల్ వినియోగాన్ని తగ్గించి కొంత విశ్రాంతిని తీసుకోండి. మరి ప్రేమ, వైవాహిక జీవితం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూసుకుంటే కనుక, ఈ రాశి వారికి ప్రేమలో ఉన్న వారికి సంబంధాలు
మరింతగా బలపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం మీకు లభిస్తుంది. చిన్న అపార్థాలు వచ్చినా ప్రశాంతంగా మాట్లాడితే వెంటనే మీకు పరిష్కారం అనేది లభిస్తుందండి. ఈ రాశి వారికి వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త సంబంధాలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రేమను వ్యక్తపరచడానికి ఈరోజు అనుకూలమైన రోజు. కోపం వల్ల మాటలు దెబ్బతినేటటువంటి అవకాశం కూడా ఉంది. సహనం అనేది అవసరం. అలాగే దూరంగా ఉన్న జీవిత భాగస్వామి నుండి ఆనందకరమైన సమాచారాలు మీరు అందుకునేటటువంటి అవకాశం ఉంది. సంతానం విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. దంపతులు కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కనుక మానసిక ప్రశాంతత ఈ రాశి వారికి పెరుగుతుంది. పరస్పర నమ్మకం అలాగే గౌరవం వల్ల బంధం మరింతగా బలపడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఇక కుటుంబ విషయాలు కనుక మనం ఈ రాశి వారికి చూసుకుంటే కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పెద్దల ఆశీస్సులతో నిలిచిపోయినటువంటి పనులు పూర్తవుతాయండి. సోదరులతో ఉన్నటువంటి విభేదాలు కూడా తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆస్తి సంబంధిత విషయాల్లో శుభ పరిణామాలు కనిపిస్తాయి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. బంధువుల నుండి శుభవార్తలు వినేటటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన కూడా కొద్దిగా శ్రద్ధ అవసరం. అలాగే అవసరం లేని వాదోపవాదాలకు దూరంగా ఉండండి. పిల్లల విద్యలో మంచి పురోగతి అనేది కనిపిస్తుంది. కుటుంబంతో కలిసి ఆలయ దర్శనం చేస్తే మరింత శుభ ఫలితాలు మీకు లభిస్తాయండి. మరి రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే కనుక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి మంచి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మంచి ఏకాగ్రత కూడా వీరికి ఉండబోతోంది. మరి విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూలమైనటువంటి సమాచారాలు అందుతాయని చెప్పచ్చు. గురువుల యొక్క సూచనలు పాటిస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. సోషల్ మీడియా పైన సమయం తగ్గించి చదువుపైన దృష్టి పెట్టాలి. కష్టపడి చదివిన వారికి మంచి గుర్తింపులు వచ్చేటటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తోందండి. రాశి మహిళలకి కనుక మనం చూసుకున్నట్టయితే ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు గుర్తింపు లభించేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే గృహిణులు కుటుంబ సభ్యుల నుండి గౌరవం పొందుతారు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లేదా గృహోపకరణాల కొనుగోలుకు కూడా ఈరోజు అనుకూలమైన రోజు అని చెప్పచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టి తగినంతగా విశ్రాంతి తీసుకోవాలి. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం వల్ల ఆర్థికంగా మరియు కుటుంబ పరంగా శుభ ఫలితాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయండి. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు మరియు ఆధ్యాత్మిక సూచనలు కనుక మనం చూసుకుంటే శనివారం ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 108 సార్లు భక్తితో జపించండి. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం, విష్ణు సహస్రనామం లేదా శ్రీ సూక్తం పారాయణం చేయటం శుభప్రదం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. పేదలకు అన్నదానం వల్ల లేదా నల్ల నువ్వులు దానం చేయడం వల్ల శని అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. తులసి మొక్కకు నీరు పోసి మహాలక్ష్మీదేవిని కనుక ప్రార్థిస్తే ధనయోగం, ఐశ్వర్యం, కుటుంబ శాంతి పెరిగిపోతాయి. మరి ఇది యొక్క తులారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలతో కూడినటువంటి శుభదినం అండి. ముఖ్యంగా ధనయోగం, కెరియర్ గ్రోత్, అలాగే ప్రమోషన్ అవకాశాలు, వ్యాపార అభివృద్ధి, పెట్టుబడిలో లాభం, ఇక కుటుంబ సంతోషం, ప్రేమ విజయం మరియు ఆస్తి యోగం, విదేశీ అవకాశాల వంటి అంశాలలో మంచి పురోగతి కనిపిస్తోంది. అయితే ఖర్చులు, భావోద్వేగ నిర్ణయాలు మరియు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేసుకోండి. ప్రతిరోజు తెలుగు రాశి ఫలాలు, పంచాంగం, జ్యోతిష విశ్లేషణ, ధనయోగాలు, ఉద్యోగ అవకాశాలు, ఆధ్యాత్మిక పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే రాశివర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దివ్య కటాక్షం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి.